ఇయర్లోనే బిగ్గెస్ట్ సేల్ ఫ్లిప్కార్ట్ లోపల బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ లోపల గ్రేట్ ఇండియా ఫెస్టివల్ అని సేల్ అయితే స్టార్ట్ అయింది. ఈ సేల్ లోపల స్మార్ట్ ఫోన్ల పైన చాలా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. ప్రతి ఒక్క ప్రైస్ సెగ్మెంట్ లోపల స్మార్ట్ ఫోన్ల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయి. మీకు గనక ఒక 10,000 ప్రైస్ రేంజ్ లోపల ఒక 5G స్మార్ట్ ఫోన్ కావాల్సుకున్నట్టయితే అది మీరు ఇంట్లో వాడడానికి కానీ, లేదంటే మీ పేరెంట్స్కు ఇచ్చేదానికి కానీ, లేదంటే ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేదానికి కానీ ఒక మొబైల్ కావాలనుకున్నట్టయితే మీకు అండర్ 10,000 ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి ఒక 5 మొబైల్స్ గురించి అయితే చెప్తాను. ఈ అన్ని మొబైల్స్ కూడా చాలా బాగుంటాయి. మీకు నచ్చిన బ్రాండ్ను మీరు పర్చేస్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే ముందు నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన ఫస్ట్ మొబైల్ వచ్చేసి పోకో నుంచి వెళ్ళి పోకో M6. ఈ మొబైల్ చూసినట్టయితే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ఆక్టాకోర్ ప్రాసెసర్తోనైతే ఇస్తున్నారు. మీ డే టు డే టాస్క్ లోపలైతే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇక 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 5 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 18 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఛార్జింగ్ స్పీడ్ అనేది కొద్దిగా లో అయితే ఉంటుంది. ఇంకా దీనిలో బ్లోట్వేర్స్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. మీకు అవసరం లేదనుకున్నటువంటి యాప్స్ను డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డిస్ప్లే గురించి చూసినట్టయితే ఇందులో ఫుల్ HD డిస్ప్లే అయితే ఉండదు, HD డిస్ప్లే అయితే ఉంటుంది. IPS LCD డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేట్తోనైతే వస్తుంది. 6GB 128GB వేరియంట్ వచ్చేసి అమెజాన్లో మీకు SBI కార్డును ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు మీకు ఇది 9,499 రూపాయలకైతే వస్తుంది. ఇందులో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 55G. ఈ మొబైల్ చూసినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్లస్ ఆక్టాకోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. మీ డే టు డే టాస్క్లను అయితే ఎలాంటి హ్యాంగ్స్ అయితే ఉండదు. ఈజీగా చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. దీనిలో 48 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 5 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. దీనిలో లో లైట్ కెమెరాలు అయితే చాలా బాగా వస్తాయి. డే లైట్లో కూడా బాగానే ఉంటుంది కెమెరా పర్ఫార్మెన్స్. ఇంకా 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 18 వాట్స్ ఛార్జర్ అయితే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. ఛార్జింగ్ స్పీడ్ అనేది కొద్దిగా స్లో అయితే ఉంటుంది. ఇంకా దీనిలో చూసినట్టయితే ఫుల్ HD డిస్ప్లే ఉండదు. దీనిలో కూడా HD డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తోనైతే ఇస్తున్నారు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఫ్లిప్కార్ట్లో మనకు అవైలబుల్ అయితే ఉంటుంది. ఇది మనకు HDFC కార్డును ఉపయోగించి మీరు పర్చేజ్ చేసినప్పుడు 9,999 రూపాయలకైతే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి iQOO Z9 Lite లేదంటే Vivo T3 Lite. రెండు మొబైల్స్ కూడా సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. Vivo T3X చూసినట్టయితే మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. iQOO Z9X చూసినట్టయితే మీకు అమెజాన్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. చిన్న చిన్న గేమ్స్ని అయితే మీరు ఆడుకోవచ్చు. హెవీ గేమ్స్కి అయితే ఇది పనిచేయదు. మీ డే టు డే టాస్కుల్లో ఎలాంటి హ్యాంగ్స్ అయితే ఉండవు. దీనిలో HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD ఉండదు. IPS LCD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తోనైతే వస్తుంది. 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది, 8 MP ఫ్రంట్ కెమెరా అయితే ఇందులో ఇస్తున్నారు. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. లో లైట్లో కొంచెం నాయిస్ అయితే ఉంటుంది. డే లైట్లో కెమెరాస్ అయితే ఫొటోస్ బాగా వస్తాయి. 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 20 వాట్ ఛార్జర్ సపోర్ట్తోనైతే ఈ మొబైల్ అయితే ఇస్తున్నారు. మొత్తానికి ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు ఇది కార్డ్స్ను ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు 9,499 రూపాయలకైతే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఎవరికైతే శాంసంగ్ బ్రాండ్ నుంచి వెళ్ళి ఒక మొబైల్ కావాలనుకుంటున్నారో అండర్ 10,000 ప్రైస్ రేంజ్ లోపల వాళ్ళైతే శాంసంగ్ గెలాక్సీ M15 ప్రైమ్ ఎడిషన్ అనే మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఈ మొబైల్ చూసినట్టయితే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ఆక్టాకోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతోనైతే ఈ మొబైల్ని అయితే ఇస్తున్నారు. ఇది ఒక హైలైట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఏ మొబైల్లో కూడా మనకు ఫుల్ HD డిస్ప్లే అయితే ఉండదు. ఇందులో ఫుల్ HDతో పాటు AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. కాకపోతే దీనిలో కూడా ఒక డ్రాప్ బ్యాక్ ఉంటుంది, అది ముందు చెప్తాను. ఇంకా దీనిలో 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 5 MP సెకండరీ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది, 13 MP ఫ్రంట్ కెమెరాతోనైతే ఈ మొబైల్ అయితే ఇస్తున్నారు. ఇంకా దీనిలో బిగ్ బ్యాటరీ అయితే ఉంటుంది, 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. కాకపోతే దీనిలో డ్రాబ్యాక్ ఏంటంటే బాక్స్లో మనకు ఛార్జర్ అయితే ఉండదు. ఛార్జర్ కోసం మనం ఎక్స్ట్రా డబ్బులు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే శాంసంగ్ బ్రాండ్ కావాలి, డిస్ప్లే బాగుండాలి, కెమెరాస్ బాగుండాలి, బ్యాటరీ లైఫ్ బాగుండాలి అనుకున్న వాళ్ళు ఈ మొబైల్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు అమెజాన్లో కార్డ్స్ను ఉపయోగించి పర్చేస్ చేసినప్పుడు 9,999 రూపాయలకైతే వస్తుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ మొబైల్ వచ్చేసి మోటో నుంచి వెళ్ళి మోటో G45. ఈ మొబైల్ చూసినట్టయితే అండర్ 10,000 ప్రైస్ రేంజ్ లోపల ఒక బెస్ట్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. ఇది వ్యాగన్ లెదర్ ఫినిష్తోనైతే వస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్తోనైతే వస్తుంది. ఇది ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్ లోపల మీ డే టు డే టాస్క్లను అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది,
5000 mAh బ్యాటరీ ఉంటుంది, 20 వాట్స్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్తోనైతే ఈ మొబైల్ని అయితే ఇస్తున్నారు. ఇక దీనిలో డిస్ప్లే చూసినట్టయితే ఫుల్ హెచ్డీ అయితే ఉండదు, హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది ఒక డ్రాబ్యాక్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది తప్ప మిగతా అన్ని ఆస్పెక్ట్ లోపల ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. మీకు అండర్ 10,000 ప్రైస్ రేంజ్ లోపల వ్యాగన్ లెదర్ ఫినిష్ మొబైల్ కావాలి, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నటువంటి డిస్ప్లే కావాలి, పవర్ఫుల్ చిప్ సెట్ కావాలి, అండ్ బ్యాటరీ లైఫ్ అనేది బాగుండాలి, కెమెరాస్ కూడా బాగుండాలి అనుకున్న వాళ్ళు ఈ మొబైల్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ చూసినట్టయితే మీకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు కార్డ్స్ను ఉపయోగించి పర్చేజ్ చేసినప్పుడు ఇది 9,999 రూపాయలకైతే బేస్ వేరియంట్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ అండర్ 10,000 ప్రైస్ రేంజ్ లోపల వచ్చేటువంటి ఒక 5 బెస్ట్ మొబైల్స్. ఈ మొబైల్స్లలో మీకు ఏ మొబైల్ నచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి.